నమస్తే విధుని స్వాగతం. లక్ష్య సమాజితం లాక్డౌన్ 60 రోజులు సమీపిస్తున్న సందర్భంగా తోచిన విధంగా ఎవరికి వాళ్ళ లీడర్లు మరి అపనష్టాలు ప్రజలకు ఇచ్చి వారిని చేదోడు వాదోడు చూసుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం మన ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లు మేకల మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని మరి 60 రోజులుగా అపనష్టాలు ఎలా అందించారు, వారి యొక్క మనోగతం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మొత్తమే చూస్తే లాక్డౌన్ ఒక రాజరికాన్ని, రాజకీయాన్ని, ఒక ప్రజలకు సేవ చేసే తత్వాన్ని బయటపెట్టినట్టుగా ప్రజలు కూడా అనుకుంటున్నారు. నిజమేనా? అలా అనిపిస్తుందా? అసలు మా జీవితంలో అసలు లాక్డౌన్ అంటే అసలు నాకు తెలియడం తెలియదు. నాకు తెలియదు అంటే అర్థం చేసుకోండి. బార్కిలో తిరగటం మాకే తెలియదు అంటే బయట తిరగటం అసలు తెలియదు. అసలు లాక్డౌన్ అంటే ఉంటుందా అనిపించింది నాకు ముందల. 22వ తారీఖు రోజు జనతా కర్ఫ్యూ అని చెప్పి ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసిండ్రు. ఆ రోజు మేము అందరం ఇంటి వద్దనే ఉన్నాము. సపోర్ట్ కొట్టినాం. 5 గంటలకు సపోర్ట్లు కొట్టినాం. కొట్టిన తర్వాత కేసీఆర్ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి రాత్రి 8 గంటల 7:30 8 గంటల మధ్యలో రేపటి నుంచి లాక్డౌన్ అన్నిటికీ తాళాలు వేయాలన్నాడు. అరే ఏంది లాక్డౌన్ అంటే ఉంటుందా, అసలు ఎట్లుంటుందా అని మాకు కూడా అర్థం కాలేదు. తర్వాత రోజులు గడిచే కొద్దీ అరే లాక్డౌన్ అంటే ఇదా, అన్ని తాళాలు పెట్టేసి ఇంటి వద్దనే ఉండాలి, ఇంటికి కూడా వెళ్ళొద్దని అని మాకు అర్థమైంది. ఆ తర్వాత ఏంటంటే వలస కార్మికులు చూస్తే మేము తట్టుకోలేకపోయినాం. నాకు అనిపించింది ఆ టైంలో ప్రధానమంత్రి గారే కానీ మన స్టేట్ గవర్నమెంటే కానీ వాళ్ళ వలస కార్మికులు పోవడానికి ఒక 4 రోజులు టైం ఇచ్చి వాళ్ళని పోయిన తర్వాత లాక్డౌన్ పెడితే బాగుండేది అనిపించింది. అసలు వలస కార్మికులను అయితే చూడలేకపోయినా, ఒకళ్ళు చెప్పులు లేకుండా నడుస్తాయి. ఛత్తీస్గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్ పోతుంటే వాళ్ళ మస్తు బాధ అనిపించింది మాకు. అదేవిధంగా ఇక పోలేని వారు ఏం చేశారంటే వాళ్ళకు మా వంతు సాయంగా మేము మా మేకల భారతి గార్డెన్ ఫంక్షన్ హాల్లో మా అన్న వాళ్ళు మేము అందరం కలిసి రోజు ఒక 150-200 మందికి ఇక్కడ యాచకులు ఉన్నారు. ఇక్కడ మా ఇంటి పక్కల గుడిసెలు ఉన్నాయి. అక్కడ ముప్పలు బగాయత్ చుట్టుముట్టు వాళ్ళ రోజు వండి పెట్టుకుపోయి మధ్యాహ్నం వరకు భోజనం ఇచ్చేది. మధ్యాహ్నం సాయంత్రం కూడా మళ్ళీ భోజనాలు ఇచ్చేది. వాళ్ళు దాదాపు ఒక 45 రోజుల వరకు మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను పార్టీకి సంబంధించి నా సొంతంగా నేను ఒక 10 క్వింటాల బియ్యము మా మేకల భారతి గార్డెన్లోనే అందరిని పిలిపించి టోకన్లు ఇచ్చి ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రజలు చాలామంది కూడా తృప్తి పడ్డారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సరే పర్వాలేదు, లాక్డౌన్ ఉన్నా కూడా మాకు ఇంటికి గడుస్తుంది, భోజనం వెళ్తుంది, మా పిల్లలకు పొట్ట నింపగలుగుతున్నామని చెప్పి వాళ్ళు సంతోషించారు. ఇది కేసీఆర్ గారు మాకు ఏమన్నారంటే నాయకులందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని వాళ్ళు పేద ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ చూసి మీరు అందరూ వంచితే బాగుంటుంది. ఇది మానవతా దృక్పథం సంబంధించింది. అందరం మనం మానవత్వంతో ఎదుర్కోవాలి. ఈ కరోనా వైరస్ అనేది కంటికి కనిపించిన దాంతో మనం యుద్ధం చేస్తున్నాము. కాబట్టి మీరు అన్ని విధాలుగా ప్రభుత్వానికి సహకారాలు అందిస్తేనే మనం ముందుకు పోతాము అని చెప్పి వాళ్ళు కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ఇంకో మాట ఏమన్నారంటే స్టే హోమ్ స్టే సేఫ్ అన్నట్టు ఎప్పుడు నినాదం ఇచ్చారు. ఆ నినాదం ప్రకారం కూడా చాలామందికి మేము కూడా అవగాహన కల్పించినాము. అయ్యా మీరు బయటకు వెళ్ళకూడదు, బయటకు వెళ్తే మీ వైరస్ మిమ్మల్ని పట్టేస్తుంది, మీరు కాకపోతే కాదు కదా, మీ ఇంటిలో పోతే క్వారంటైన్లో ఉండవలసి వస్తుంది, దీనికి మందు లేదు కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉంటే సమాజానికి మంచిది, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా తోడ్పడిన వారైతారని చెప్పి వాళ్ళకు బాగా అవగాహన కల్పించడం జరిగింది. శానిటైజర్ కూడా పంచినట్టు తెలుస్తుంది చాలా వరకు. ఎంతవరకు పంచారు, మరి ఇచ్చినప్పుడు వాళ్ళ ఆనందం ఎలా ఉంది? పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నేనేం చేసిన అంటే మన జోగినపల్లి సంతోష్ గారు మాకు చెప్పారు, అందరు శానిటైజర్ మాస్కులు పంపిణీ చేయమని చెప్పి పార్టీ కార్యకర్తలందరికీ నాయకులకు చెప్పడం జరిగింది. ఆ రోజు నేను ఉప్పల్ ఏసీపీ లిమిట్స్కి సంబంధించి నేను ఒక 500 శానిటైజర్లు, 500 మాస్కులు మా ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నగారితో కలిపి వీళ్ళకు పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పోలీసు వాళ్ళు, పారిశుద్ధ్య కార్మికులు, పారామెడికల్ సిబ్బంది ఈ కరోనా విపత్కర సమయంలో వాళ్ళు ఎంతో సమాజానికి ఎంతో ఉపయోగపడ్డారు. వైరస్ రాకుండా వాళ్ళు కూడా చాలా పనిచేశారు. కాబట్టి వాళ్ళకు జీవితాంతము అందరం కూడా రుణపడి ఉండాల్సిన సమయం ఇది. కాబట్టి శానిటైజర్ మాస్కులు ఉంటే వాళ్ళు కూడా కొంచెం చేదోడు వాదోడుగా కొంచెమన్నా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఈ మాస్కులు శానిటైజర్లు ఇవ్వడం జరిగింది. ఇది పోలీసు వాళ్ళకి అట్లా చేశారు. ఎందుకంటే వాళ్ళు ఏడికి బయటికి వెళ్ళకుండా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రాణంగా పెట్టి పొద్దుగాల లేచి చేస్తున్నారు. వాళ్ళ గురించి ఏమైనా చేశారా? జిహెచ్ఎంసీ సిబ్బందికి అయితే మా ఫంక్షన్లో రోజు భోజనాలు పెట్టినామండి వాస్తవానికి. ఎందుకంటే పొద్దున్నే వస్తుండే వాళ్ళు ఇక్కడికి మా ఫంక్షన్లని వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతుండే, ముఖాలు చేతులు కడుగుతుండే, టిఫిన్ పెట్టినాం, మధ్యాహ్నం భోజనం పెట్టినాం. ఇదైతే జిహెచ్ఎంసీలకు బాగానే చూసుకున్నాం. కొంతమందికి మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు రియల్గా వాళ్ళు కూడా సమాజంలో హీరోల కింద కౌంట్ చేయొచ్చు. సలాం సిపాయి అన్న నినాదం తీసుకొని కేసీఆర్ గారు నినాదం తీసుకొని అందరం కూడా సిపాయిలకు కూడా అన్ని విధాలుగా అరుచుకున్నాం, అన్ని విధాలుగా వాళ్ళకి తగిన సాయం చేశాం. ఈ డివిజన్లో మరి శానిటైజింగ్ అంటే ఇప్పుడు హైపోక్లోరైడ్ ద్రావణం కొట్టించారా? మొత్తం ఎక్కడెక్కడ కొట్టారు, ఎలా ఉంది?
మున్సిపాలిటీ వారు ఏం చేశారు, మాకు అడిగారు ఎక్కడెక్కడైతే వైరస్ ఎక్కువ ఉందో అక్కడ శానిటైజర్ అన్నమాట పిచికారీ చేయడం జరిగింది. దాదాపు వాళ్ళు కూడా మున్సిపల్ వారికి ఒక 4 బండ్లు ఉండే, బండ్లతో అంతటా బాగానే కొట్టారు. మా కాలనీలో కానీ మా బస్తీలలో కానీ ఎక్కడెక్కడైతే వైరస్ ఎక్కువగా ఉందో, ఎక్కడైతే క్వారంటైన్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ బాగా చేసిండ్రు. వాస్తవానికి వాళ్ళు బాగా కొట్టారు. అది కూడా మనకు మంచిదే అయింది. ఎందుకంటే కరోనా విజృంభించకుండా చాలామందికి రాకుండా పిచికారీ అనేది చాలా ఉపయోగపడ్డది. అలాగనే కేటీఆర్ గారు కూడా ఈ మధ్య కాలంలో 10 వారాలు సండే 10 గంటలకు 10 నిమిషాలు మరి రాబోయే డిసీజెస్ అంటే దోమలు అవుతుంది, ఈగల వల్ల వచ్చే రోగాలను అరికడదామని ఒక పిలుపునిచ్చారు. ఒక లీడర్గా మరి మీరు ఈ యొక్క విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? మా డైనామిక్ లీడర్ కేటీఆర్ అన్న గారు ఏం చెప్పారంటే, ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలకు దోమల నివారణపై కొంచెం దోమల నివారణ జరగడానికి కొంచెం అవగాహన కల్పించాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఈ అవగాహనలో భాగంగా మేము కూడా అందరికి బస్తీవాసుల కాలనీలలో ఎక్కడ చెత్త చెదరం లేకుండా, నీళ్లు లేకుండా, వాటర్ నిల్వ చేయకుండా, నిల్వ ఉంటే దానివల్ల వచ్చే విపత్తు ఏంది, దానివల్ల ఏమేమి రోగాలు వస్తాయి, డెంగ్యూ అని, మలేరియా, టైఫాయిడ్ మొదలైన రోగాలు వస్తాయి. కాబట్టి నీళ్ళు ఉండకుండా మీరు చూసుకోవాలి. ఎక్కడైతే పరిశుద్ధంగా శుభ్రంగా ఉంటుందో అక్కడ రోగాలు దరిచేరావని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ వైరస్ కూడా అంతే. మన ఇప్పుడు కరోనా వైరస్ కూడా ఏదైతే శుభ్రం లేరో, ఏదైతే శానిటైజర్ లేదో, ఏదైతే హ్యాండ్ వాష్ లేదో దాని మూలంగానే వైరస్ ఇంకా పెరుగుతుందని చెప్పి ప్రజలకు ఆల్రెడీ అవగాహన వచ్చింది. ఈ కరోనా వైరస్ పుణ్యమాని మనుషులకైతే శుభ్రత పైన, పరిశుభ్రత పైన, నీట్నెస్ పైన అయితే పిచ్చి అవగాహన వచ్చింది. కాబట్టి ఇది ఇప్పుడు కేటీఆర్ పిలుపు మేరకు ఇది చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. చూసినట్టయితే మరి ఏడ చిన్న ప్యాకెట్లు పంచుతున్న, కూరగాయలు పంచుతున్న జనాలు గుంపులుగా వచ్చేస్తున్నారు. మరి ఇలాగా వచ్చినప్పుడు మీరు ఎలాంటి నిబంధనలు చెప్పారు? పోలీసులు కూడా వచ్చి వెంటనే దూరంగా ఉండాలని చెప్తున్నారు కదా, మీరు ఎలాంటి నిబంధనలు చెప్పారు మీరు పంచేటప్పుడు? ఇప్పుడు ఎప్పుడైతే పంచుతారో వాళ్ళకి ఆతృత ఎక్కువైపోయింది సార్. ఆతృత ఎక్కువైపోయి స్టాక్ ఉంటుందో లేదో, మాకు అందుతో లేదో అని చెప్పేసి వాళ్ళు ఏందో గుంపులుగా రావడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే మాస్కులు కూడా పెట్టుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వాళ్ళకి రాలేదు. ఎందుకంటే వాళ్ళకి అంత అవగాహన లేదు, కొంచెం అంత చదువుకోలేదు. కాబట్టి కొంచెం టైం పడుతుంది సార్ వాళ్ళకి అర్థం కానికి. కాబట్టి మేము కూడా ఏం చెప్తామంటే భౌతికంగా దూరంగా ఉంటేనే మంచిదమ్మా, లేకుంటే మనకి రోగాలు అంటుకుంటాయి. ప్రభుత్వం కూడా మనకు భౌతికంగా దూరంగా ఉండాలని చెప్తుంది. అదే మాస్కులు కంపల్సరీ పెట్టుకోవాలని చెప్తుంది. అదే ఎక్కడ వెళ్ళినా కూడా ఇంటికి లోపలికి వెళ్ళే ముందు శానిటైజర్ చేసుకొని, చేతులు పరిశుభ్రంగా శానిటైజర్ చేసుకొని ఇంటికి పోయి, లేదంటే శానిటైజర్ లేకుండా హ్యాండ్ వాష్లో తీసుకొనైనా మంచిగా చేతులు ఒక 2 సెకండ్లు కడుక్కొని ఇంట్లో లోపలికి పోతే ఇంట్లో వరకు వైరస్ అంటుకోదమ్మా అని మేము కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాదాపు కూడా అందరూ కూడా ఈ మధ్యకాలంలో శానిటైజర్ పైన కానీ, హ్యాండ్ వాష్ పైన కానీ అన్నిటి మీద కూడా అవగాహన ఉంది వాళ్ళకు. కేసీఆర్ గారు స్పందించి కవులు, కళాకారులు అందరూ కూడా ఈ యొక్క కరోనా పైన సాంగ్స్ పాడాలని చెప్పారు. మీరు విన్నారా? ఎలా అనిపించింది ఆ స్పందన? కేసీఆర్ గారు చాలా గొప్పవారండి. ఎందుకంటే ఆయనకు చాలా పరిజ్ఞానం ఉంది కవుల మీద, కవితల మీద, అదేవిధంగా పుస్తకాల మీద. ఆయన ఏం చెప్పినంటే లాక్డౌన్ పీరియడ్లో ఎందుకు ఇంటికాడ నిమ్మలంగా ఉంటారు, కవిత్వం వినిపించి కవులతో ఉత్తేజపరచండి, పబ్లిక్ను ఉత్తేజంగా ఉంటే కనీసం వాళ్ళకి ధైర్యం వస్తుంది. అరే లాక్డౌన్ పైన ఆలోచించకుండా, ఎక్కువ మానసికంగా దెబ్బతినకుండా, మానసికంగా వేదన గురి కాకుండా కవులకు మంచిగా ఏమంటారు దాన్ని, మంచి రైటింగ్ కవిత్వాలు రాసి ప్రజలకు పేపర్ ద్వారా అందిస్తే వాళ్ళు చదువుకొని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండి ఈ లాక్డౌన్ అనేది, కరోనా అనేది మరిపించాలని చెప్పి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి విషయం అని, ఇటువంటిది మనం గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు అన్న మాటల్లోనే లేబర్ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ లెక్క ఇబ్బంది పడరు, వాళ్ళని మళ్ళీ స్థానాలకు పంపించడానికి మీరు ఒక కృషి ఏమైనా చేశారా? అసలు వాస్తవం చెప్పాలంటే మేము వాళ్ళకు ఒక్కోటి ఎట్లుందంటే సార్, ఇప్పుడు ట్రైన్లు బంద్ ఉన్నాయి, బస్సులు బంద్ ఉన్నాయి. అసలు ఏంటంటే ఉప్పల్ పోలీస్ లిమిట్స్ మొత్తం అన్నీ పికెట్ ఉన్నాయి. అసలు ఆ బార్డర్ దాటడానికి కూడా అవకాశం లేదు మాకు కూడా. ఎందుకంటే మాకు కూడా తెలిసి కూడా మీరు ఎట్లా వస్తారని చెప్పి పోలీసులు మమ్మల్ని కూడా అడిగారు. మేము ఏం చెప్పినామంటే వలసకాలంలో ధైర్యంగా ఉండడము, కొంచెం మంచి రోజులు వస్తాయి, కొంచెం ఓపిక పట్టారు, 1 నెల ఓపిక పట్టారు, 1 నెల 2 నెలలు, అంతకంటే మంచి ఉండదు. ఎట్లా మీరు పని చేసుకొని వచ్చారు కాబట్టి ఉండని ఏడైతే ఉండ అని ఉంటుంది. మీకు భోజనం లేకున్నా, మీకు ఏమైనా మానసికంగా ఇది ఉన్నా, మీకు ఏమున్నా మాకు సమస్యలు చెప్పండి అమ్మ, మీ ద్వారా మేము మా గౌరవ ఎమ్మెల్యే గారి, గౌరవ మంత్రి మల్లారెడ్డి గారి దగ్గరికి తీసుకుపోయి మేము ఏదో సాల్వ్ చేస్తాం. కానీ మీరు తొందర పడవద్దు, నడుచుకోవద్దు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పడం జరిగింది. ఈ యొక్క డివిజన్లో వృద్ధులు, వితంతులు, వివాహాలు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వారికి స్పెషల్గా ఏమైనా పెట్టారా? అందరు క్యూ వయసులోనే పెట్టారా? అట్లేం లేదు సార్, అందరికీ ఒకటే క్యూ పెట్టినాం. ఎందుకంటే ఇప్పుడు అట్లా పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే అందరూ కూడా మీదకి వస్తారు. కొంతమంది మీకు అనుకూలమైన వాళ్ళను ఇట్లా పెట్టారని చెప్పి బదలమవుతామని చెప్పి అందరూ ఒకటే లైన్లో పెట్టినాం. ఒకటే భౌతిక దూరంగా ఉంటే బాగుంటుందని మేము తెలియజేసినాం. అన్ని డివిజన్లు కవర్ చేశారా ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో?
మేమైతే ఉప్పల్ మున్సిపాలిటీ మా ఎమ్మెల్యే గారితో కలిపి ఉప్పల్ మున్సిపాలిటీ మొత్తం తిరగడం జరిగింది. ఉప్పల్ మున్సిపాలిటీలో ఉన్న డివిజన్లన్నీ తిరిగి అవగాహన కల్పించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడ వచ్చినా ఏడ ప్రోగ్రాం పిలుపునిచ్చినా పంపిణీ ఉన్నా మా ఎమ్మెల్యే గారు చాలా కష్టపడ్డారు. రోజు ఇప్పటికి కూడా మా వార్డ్ ఆఫీసులో ఎమ్మెల్యే వార్డ్ ఆఫీసులో ఇప్పటికి రోజు బియ్యము ఉప్పులు పప్పులు ఇప్పటికీ పంచుతున్నారు. ఆయనతోటే మేము అన్ని డివిజన్లు తిరగడం జరిగింది. రేషన్ పంపిణీ ఎలా ఉంది మీ యొక్క డివిజన్లో? 1500 చాలామంది రాలేదని కూడా అంటున్నారు కదా, ఈ విషయాలు ఏమైనా మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? అసలు వాస్తవం చెప్పాలంటే రేషన్లో ఫస్ట్ కొంచెం ముందర ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే మాకు రేషన్ కార్డు లేదు, మాకు ఇస్తారో ఏరో అని చెప్పి మేము మా ఉండేదేమో బయట ఊళ్ళో ఉన్నాయి, వేరే స్టేట్లో ఇస్తారో లేదని చెప్పి ఇబ్బంది పడ్డారు. తర్వాత ఏం చేసింది గవర్నమెంట్ ఏంటంటే రేషన్ కార్డు వేరే దగ్గర ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఆధార్ కార్డు తీసుకొని 1500 రూపాయలు 12 కిలోల బియ్యము ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పింది. దాని ప్రకారం రేషన్ కార్డు లేకున్నా కూడా అందరూ మున్సిపల్ సిబ్బంది కానీ ఏమంటారు దాని మండల సిబ్బంది కానీ వాళ్ళందరూ అది ఆధార్ కార్డు తీసుకొని నోట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉప్పల్లో ఫంక్షన్ హాల్లో అందరికీ ఇవ్వడం జరిగింది. కొద్ది రోజులు కట్టుదిట్టంగా ఉన్నటువంటి వ్యవస్థ సడన్గా వైన్స్ ఓపెన్ చేశారు, కొంచెం ఇబ్బంది పడ్డారు అన్నట్టు అక్కడక్కడ అనిపిస్తుంది. నిజమేనా? మీరు ఈ విషయం పైన ఎలా మాట్లాడగలరు? అసలు వాస్తవం చెప్పాలంటే ఎప్పుడైతే వైన్ షాప్లు ఓపెన్ అయినాయో అప్పుడు లాక్డౌన్ ఎత్తేసారన్న ఫీలింగ్ వచ్చింది అందరికి జనాలకు. ఆ వైన్ షాపులు బంద్ ఉన్నంత వరకు అయితే ఎవరికి అరే లాక్డౌన్ లాక్డౌన్ ఉంది అని ఒక భయం అది ఉండే. అంతకుముందు ఏంటంటే చాలామంది బ్లాక్లో మందు కొనుక్కొని తాగడం జరిగింది. అదేవిధంగా మన కేసీఆర్ గారు ఏమిటంటే అందరూ కూడా మందు ఓపెన్ చేయాలని వైన్ షాపులు ఓపెన్ చేయాలని చెప్పి కేసీఆర్ గారికి డిమాండ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా బెవరేజ్ వాళ్ళు కానీ ఇన్కమ్ కూడా తక్కువైపోయాయి. మన కేసీఆర్ గారు మంచి నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఆంధ్ర వాళ్ళు ముందు స్టార్ట్ చేశారు ఏపీ గవర్నమెంట్. కాబట్టి మనకు ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కాబట్టి మొత్తం మన బార్డర్ మొత్తము తెలంగాణ బార్డర్ మొత్తం ఏపీ వెంబడే ఉంది. దాదాపు ఆంధ్ర సైడ్ చూసుకున్నా 800, అక్కడ మహబూబ్నగర్ సైడ్ చూసుకున్నా 200, మొత్తం చూసుకున్న 1100 దగ్గర కిలోమీటర్లు ఏపీ బార్డర్ కానుకొని ఉన్నది. కాబట్టి మద్యము స్మగ్లింగ్ అవుతున్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టాలనే ఉద్దేశం లేకున్నప్పటికీ వైన్ షాప్ ఓపెన్ చేయాలనే ఉద్దేశం లేకున్నప్పటికీ మద్యం స్మగ్లింగ్ ఇంకా ఇబ్బంది పడతారు, పబ్లిక్ ఇంకా నష్టపోతారు అని చెప్పేసి వైన్ షాపులు తిరగడం జరిగింది. ఈ వైన్ షాపులు తిరగడం వల్ల ఈ పెద్దగా అయితే ఏం లేదు. ఆంధ్రాలో ఉన్నట్టు మన దగ్గర తొక్కిసలాట్లేదు, నువ్వుకుంటూ నువ్వేమంటారు దాన్ని మీద పడి తోసుకోవడం అసలు ఏం లేకుండా నిమ్మలంగా ఒక రోజు ఉండే కానీ ఆ తర్వాత నిమ్మలంగా నడుస్తుంది సార్. దాన్ని మర్చిపోయారు అంతగా వైన్ షాప్ గురించి. మల్లారెడ్డి గారు ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉన్నాయి. ఈ యొక్క డివిజన్ ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో ఎలాంటి సహకారాలు అందించారు? మల్లారెడ్డి గారు ఏంటంటే ఈ మధ్యలో ఉప్పల్కి వచ్చి దివ్యాంగులకు అంటే వికలాంగులకు సరుకులు పంచడం జరిగింది. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కావాల్సిన వసతులన్నీ చేయడం జరుగుతుంది అని కూడా ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకొని బాగానే చేశాడు. ఇక్కడ డివిజన్లో ఉప్పల్ మున్సిపాలిటీ కానీ ఉప్పల్ నియోజకవర్గాన్ని బాగానే ముందుకు తీసుకెళ్ళాడు. రంజాన్ మాసం పురస్కరించుకొని ఇంతమందికి మీ ప్రభుత్వం, అది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకు కిట్లు కూడా పంపించేసేది. ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళకి పంపించేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. మరి ఒక లీడర్గా, టీఆర్ఎస్ పార్టీ లీడర్గా వాళ్ళకి ఏమైనా కార్యక్రమాలు చేసే అవకాశం ఉందా? అసలు వాస్తవం చెప్పాలంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఎప్పటి నుంచి అది వచ్చిందో గత 6 సంవత్సరాల నుంచి ప్రతి రంజాన్ మాసంలో ముస్లింలందరికీ రంజాన్ తోఫా కింద రంజాన్ కిట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఎప్పుడైతే మన గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈ కరోనా వైరస్ కోవిడ్-19 చేయబట్టి ఈ సంవత్సరము తెలంగాణ గవర్నమెంట్ ముస్లింలకు ఇది రంజాన్ తోఫా కింద రంజాన్ కిట్ ఇవ్వలేకపోయింది. కాబట్టి ముస్లింలు అయితే ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో మేము కూడా నా వంతు సాయంగా ఈరోజు మేకల భారతి గార్డెన్లో ముస్లింలందరికీ కొంతమంది ముస్లింలకు పిలిపించి వాళ్ళకు రంజాన్ పండుగకు కావాల్సిన నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో షేర్ కుర్మా అనుకోండి, షుగర్ అనుకోండి, ఉప్పు, పప్పు, ఇటువంటి తదితర వస్తువులన్నిటినీ మేము పేద ముస్లిం ప్రజలకు కొంతమందికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎందుకంటే రంజాన్ అనేది చాలా ఎంతో పవిత్రంగా పూజించే ఎంతో పవిత్రంగా ఉన్న మాసము. అలా ఎందుకంటే మొత్తం 30 రోజులు ఉపవాసంతో ఉండి రంజాన్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఏ పేద ముస్లిం కూడా పండుగ చేసుకోలేదని బాధపడకుండా ఉండొద్దనే ఉద్దేశంతో నా వంతు సాయంగా నేను ఈరోజు ఉప్పల్ మేకల భారతి గార్డెన్లో కొంతమందికి ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి రాజకీయ నాయకులు అంటే కొంతమంది బయటకు వచ్చారు. బయటికి వెళ్తున్న సందర్భంలో ఇంట్లో వాళ్ళ మనోభావన ఎలా ఉంది? ఎందుకంటే బయటికి వెళ్తే కంపల్సరీ ఓనాను తాకాల్సి వస్తుంది, జనాలు వస్తుంటారు. మరి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఎలాంటి కోఆపరేషన్ చేస్తున్నారు?
వాస్తవం చెప్పాలంటే ఇంట్లో రోజు ఏంది న్యూస్లో కనబడుతుంది, అరే నర్సుకు వచ్చింది కరోనా వైరస్, పోలీసు వచ్చింది, అరే పారిశుద్ధ్య సిబ్బందికి వస్తుంది, ఈ ఊరికి వచ్చింది, బయట ఏడ తిరుగుతూ వాళ్ళకి వస్తుంది, ఎందుకంటే అంటుకుంటుంది కాబట్టి మీరు కూడా పోవద్దు, పోతే మీరు పోవడం కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ అంటిస్తారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటకు పోవద్దు అని చెప్పి మనం చాలాసార్లు అనడం జరిగింది. అయినా కూడా ఏంటంటే మనం ప్రజాప్రతినిధులుగా ఉండి ఇంట్లో ఉంటే బాగుండదమ్మా, పోయి ఒక కనబడి వచ్చేసి వాళ్ళ మా వంతు సాయంగా మేము చేస్తే పార్టీకి గౌరవంగా ఉంటుంది, పార్టీలో ఉన్నందుకు నాకు గౌరవంగా ఉంటుందని ఏదో నచ్చ చెప్పి మేము కూడా రావడం జరుగుతుంది. జనరల్గా మీరే అన్నారు పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా కరోనా వస్తుంది చనిపోతారు, మరి వాళ్ళ యొక్క సేవల్లో మీరు ఎలాగా కొనియాడతారు? ఇప్పుడు పోలీసు వాళ్ళను కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ పారామెడికల్ సిబ్బంది కానీ వీళ్ళు చాలా గొప్ప వాళ్ళండి. సమాజంలో ఎన్ని రోజులు అసలు పారిశుద్ధ్య కార్మికులు అంటే చాలామంది కూడా చిన్నచూపు చూసేవారు. ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులు అంటే అసలు ఏంది అనేది ఇప్పుడు మన కరోనా వైరస్ ఉన్నాయన్న అందరికీ అర్థమవుతుంది. వీళ్ళు సమాజంలో ఉండవలసిన వ్యక్తులలో ఈ 3 పారామెడికల్, పారిశుద్ధ్య, పోలీసులు అనేది చాలా గొప్పవని, ఇవి సమాజానికి ఎంతో ఉపయోగంగా ఉంటాయని తెలియజేస్తున్నాను. చాలా చోట్ల కూడా కొంతమంది కార్పొరేట్లు అవుతుంది, కొంతమంది ప్రజాప్రతినిధులు వెహికల్స్ పెట్టి పాటలు పాడిపిస్తారు కరోనా మీద. మరి మీరు అవగాహన కోసం డైలీ ఏం చేస్తున్నారు? ఈ అవగాహన అంటే ఇవన్నీ పంచడమే కాకుండా దూరంగా ఉండండి అని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇంకా మేమైతే దీనిపైన ఎక్కువ సోషల్ మీడియాలో మేము ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాం. సోషల్ మీడియాలో అంతా మేము రెగ్యులర్గా చెప్తున్నాము, స్టే హోమ్ సేఫ్ హోమ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంట్లోనే ఉంటేనే మనకు మంచిది, బయటకు వెళ్తే మనకు కరోనా వస్తుంది. దీనివల్ల సొంతంగా వ్యక్తి కాదు కానీ కుటుంబంతో పాటు సొసైటీకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం నినాదం తీసుకొని స్టే హోమ్ సేఫ్ హోమ్ అని చెప్పి ప్రభుత్వం చెప్పినట్టు ఉంటేనే అందరికీ ఉపయోగంగా ఉంటుంది. కరోనా కట్టడికి ఇది మంచి పద్ధతి అని మేము తెలియజేయడం జరిగింది. స్వతహాగా పంచినంతసేపు పంచి మరి ఇంటికే రావాల్సి వస్తుంది కదా, ఇంట్లో ఎలా కాలక్షేపం చేస్తున్నారు? ఇంట్లో ఏముందండి, రోజు వచ్చారు న్యూస్ చూడాలి, రెగ్యులర్ న్యూస్ చూడడము, తినడము, పండడం, ఇక 3 తప్పితే ఇంకేంత ఏమనిపించలే నాకు ఇంతవరకు. అదే కాలక్షేపం అయిపోయింది. యోగా లాంటివి ఏమన్నా? పొద్దునైతే వాకింగ్ పోతాం, మేము ఇక్కడనే మా ఫంక్షన్లో వాకింగ్ చేస్తాం. మళ్ళీ వచ్చిన తర్వాత ఒక అర్ధగంట యోగా చేసేసి తర్వాత టీవీ చూసుకొని రెగ్యులర్గా ఎట్లుందో అట్లా నడిపించేస్తాం. ఈ లాక్డౌన్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? లాక్డౌన్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే అసలు లాక్డౌన్ అసలు చూస్తాం అనుకోలేదు. ఈసారి లాక్డౌన్ ఇట్లుంటుందని అనుకోలేదు. ఈ లాక్డౌన్ ఇప్పుడు ఫ్యూచర్లో మాత్రం ఇప్పుడు పరిశుభ్రంగా ఉంటేనే మనకు మంచిది, లేకుంటే ఖచ్చితంగా అంటురోగాలు వస్తాయని. కాబట్టి అంటురోగాల నుంచి నివారించుకోవాలంటే మనము జాగ్రత్త పాటించాలి, అందరితోటి కలవడం బంద్ చేయాలి. ఈ శుభ్రత ఉన్న దగ్గరనే మనం మన ఇళ్ళను శుభ్రత పెట్టుకోవాలి, పరిసరాలను శుభ్రత పెట్టుకోవాలి, 10 మందికి శుభ్రత పైన అవగాహన కల్పించాలని లాక్డౌన్ మాకు నేర్పిన పాఠం. కేసులు కూడా పెరుగుతున్నాయి కొన్ని. ఫస్ట్ మనం 500 కేసులు 1000, ఇప్పుడు 1600 దాటిపోతున్నాయి. కొంత ఆందోళన కల్పిస్తున్నట్టు అంశమే. ఈ విషయం పైన ప్రజలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అసలు ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేయకుంటేనేమో ఇప్పటికే 60 రోజులు అయింది. లాక్డౌన్ 60 రోజుల నుంచి ఇంట్లో ఉన్న పిల్లలు కానీ కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో మానసికంగా కృంగిపోతున్నారు. కాబట్టి ఇక తప్పదు, ఈ మందిరానికి ఎంత లేదన్నా ఇంకా డిసెంబర్ అవుతా అని చెప్తుండ్రు. కాబట్టి ఇంకా ఈ 4 నెలలు 5 నెలలు ఉండాలంటే ఉండలేరు. అసలు ఇంకోటి ఏంటంటే కుటుంబం గడువు కూడా కష్టమైపోయింది ఎవరికైనా. కాబట్టి లాక్డౌన్ నుంచి బయటకు వచ్చి సహజీవనం చేసి జాగ్రత్తలు పాటించుకొని మనం ఇప్పుడు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూతో ఎట్లా సహజీవనం చేస్తున్నామో కరోనాతో అట్లనే సహజీవనం చేసుకుంటూ ఇది జాగ్రత్త పాటిస్తే కొంచెం మందు వచ్చే వరకు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్తున్నాను. చివరిగా మరి లాక్డౌన్ వల్ల 10th క్లాస్ విద్యార్థులు కొన్ని మాత్రం ఎగ్జామ్ రాశారు. జూన్ 8 నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాగ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మీరు ఎలాంటి మనోభావం తెలియజేస్తారు? వాస్తవానికి 10th క్లాస్ ఎగ్జామ్ ఒక్కటైపోతే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేవారు. అసలు లాక్డౌన్లో అందరూ ఎంజాయ్ చేసిండ్రు పాపం ఇంట్లో ఉండి. కానీ వాళ్ళు 10th క్లాస్ పిల్లలు ఒక్కరే ఎంజాయ్ చేయలేకపోయారు. వాళ్ళు ఎందుకంటే రోజు ఇంతసేపు 4 పేపర్లు 3 పేపర్లు రాసినట్టు, ఇంకా 3 పేపర్లు ఎప్పుడు అదే మధ్యలో పెడుతున్నారు. నాకు ఎగ్జామ్ అయిపోతే మీ లెక్కలు ఆడుకుంటుండే, మీ లెక్కలు తిరుగుతామని వాళ్ళు చాలా బాధపడ్డారు. అసలు నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు ఆట మీద ఉండదు కదా, ఇప్పుడు అది బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తేనే మనం పైకి అవుతాం కూడా వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇక మంచో చెడో కానీ జూన్ 5 నుంచి ఎగ్జామ్లు పెట్టడం, జూన్ 8 నుంచి ఎగ్జామ్ పెట్టడం వల్ల వాళ్ళకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇప్పటికైనా దగ్గరకు వచ్చింది, ఎగ్జామ్ రాస్తాం, నిమ్మలంగా 2 నెలల దాకా ఎంజాయ్ చేస్తామని చెప్పి భావనలో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అయినారు. కాబట్టి మంచి ర్యాంకులు వస్తాయి, మంచి మార్కులు వస్తాయని నేను అనుకుంటున్నాను. 10th క్లాస్ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి, మంచి మార్కులు తెచ్చుకోండి. లాక్డౌన్లో మేము గట్టిగా చదివినామని నిరూపించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చక్కటి విశ్లేషణ ఇచ్చారు. లాక్డౌన్ పీరియడ్ మొత్తం కూడా మాతోటి కూలంకషంగా చర్చించారు. ధన్యవాదాలు.
ఇదండి మరి మేకల మధుసూదన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు. లాక్డౌన్లో మరి ఒక 4 రోజుల ముందుగానే వాళ్ళందరూ వలస కార్మికులకైతే మిగతా అందరినీ కూడా చెప్పినట్టయితే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. కొంచెం ఇబ్బంది ఏర్పడినా కూడా ప్రభుత్వం చెప్పిన నిబంధనల ప్రకారం మరి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేము వాళ్ళందరూ కూడా మా యొక్క గార్డెన్లో మేకల భారతి గార్డెన్లో చాలామంది కూడా చాలా సేవ కార్యక్రమాలు చేశాము. శానిటైజర్ విషయంలో కూడా చేశాం. పోలీసులు, వైద్యులు, మరి జిహెచ్ఎంసీ సిబ్బంది యొక్క సేవలు మరవలేనివి. వాళ్ళు ఖచ్చితంగా హీరోలే. వాళ్ళ ప్రాణాలతోటి మనం ఇలా ఉండగలుగుతున్నాము. కరోనా వస్తానే భయం ఉన్నప్పటికీ కూడా బయటికి వెళ్ళి మరి ప్రజా సేవ కోసం మేము ఖచ్చితంగా పాటుపడాలనే అంశంతో బయటికి వెళ్ళి సేవ చేసామని తెలియజేశారు. చూస్తూనే ఉండండి విధి నుంచి కెమెరామన్ రఘుతో మీ సురేష్ దండు.